మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ మనుషులేనా. రచన డాక్టర్ దేవరకొండ సహదేవరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రాత్రి 9 గంటలైంది. రమణ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి బట్టలు మార్చుకుంటున్నాడు. అతనొచ్చిన అలికిడి విని రమ్య కాఫీ సిద్ధం చేస్తోంది. ఆఫీస్ నుంచి ఏ వేళప్పుడొచ్చినా కాఫీ తాగి తాపీగా స్నానం చేసి భోజనం చేస్తాడు. అతను హాల్లో కూర్చుని పేపర్ తిరగేస్తుంటే రమ్య కాఫీ అందించి మళ్ళా తన పనిలో నిమగ్నమైపోతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయితే ఎవరితోనో హుషారుగా కొంతసేపు మాట్లాడి రమ్మీ రమ్మీ అని పిలుచుకుంటూ వంటింట్లోకొచ్చాడు. అబ్బబ్బా, మీకెన్నిసార్లు చెప్పినా ఆ పేకాట పిలుపు మానరు కదా, రమ్య అని పిలవడానికి కూడా బద్ధకమేనా అంటూ రమ్య చిరుకోపం నటిస్తూ సరేలేండి రమ్య గారు, ఇక మీదట అలా పిలవనులేండి, ఇదిగో చెంపలేసుకుంటున్నాను రమ్య గారు అన్నాడు చివరి పదాన్ని వత్తి పలుకుతూ. ఆ గార్లు బూర్లు అక్కర్లేదు కానీ ఇంతకీ ఎందుకిలా కేకలేసుకుంటూ వచ్చారు? చూసావా, ఈ పిడకల వేటలో పడి అసలు విషయం మర్చిపోతున్నాను. రేపు సాయంత్రం ఫ్లైట్లో అమ్మమ్మ తాతగారు వస్తున్నారు. అప్పుడప్పుడు మనం ఫోన్లో మాట్లాడడమే తప్ప వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా. ముందిక్కడ దిగుతారు. ఇక్కడి నుంచి మిగిలిన బంధువుల ఇళ్లకి వెళ్ళి పలకరింపులు పులకరింతులు అయ్యాక బ్యాక్ టు పెవిలియన్ బెంగళూరు వెళ్ళిపోతారు. రేపు శనివారం కదా, హాఫ్ డే. ఆఫీస్ అవగానే టైం ఉంటే ఇంటికొస్తాను, లేకుంటే అటునుంచి అటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. అయిందా మీరు మాట్లాడడం? ఇప్పుడు నేను చెప్తాను వినండి. వాళ్ళు వస్తున్నారనే సందట్లో వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్ల సంగతి మర్చిపోతున్నారు. గెస్ట్ రూమ్లో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదు. రేపు ఉదయాన్నే మెకానిక్కి ఫోన్ చేస్తే వచ్చి బాగు చేస్తాడు. ఎండలు మండిపోతున్నాయి. ఏసీ లేకపోతే పగలు కానీ రాత్రి కానీ పడుకోవడం చాలా కష్టం. తరువాత వాళ్ళ తిండి అలవాట్లు ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. దానికి కావలసినవన్నీ రేపు బుజ్జిగాడిని స్కూల్కి పంపించాక ఇద్దరం బజార్కి వెళ్ళి తెచ్చుకుందాం. చాలా కాలమైంది మన ఇంటికి బంధువులు వచ్చి. ఇన్నాళ్లకి వాళ్ళిద్దరూ వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది అంది రమ్య. ఇద్దరూ చాలాసేపు హడావుడిగా మాట్లాడుతున్నారు. రమణ రమ్యది ఇంచుమించు ప్రేమ వివాహమే. అయితే ఇంట్లో వాళ్ళని ఎదిరించకుండా అందర్నీ ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. రమణ మంచి ఉద్యోగం కోసం కంపెనీలు మారడం వల్ల ఏ ఒక్క ఊర్లోనూ ఎక్కువ కాలం ఉండలేదు. అందుచేత బంధువుల రాకపోకలు అంతగా లేవు. అందుకే ఇన్నాళ్లకి బంధువులు ఇంటికి వస్తున్నారంటే అంత సంబరపడిపోతున్నారు. ఇద్దరూ కలిసి ఇంటి పనులు బజారు పనులు చేసుకుంటారు. రమ్యకు ఏమైనా ఒంట్లో నలతగా ఉంటే ఆమెను రెస్ట్ తీసుకోమని తనే అన్ని పనులు చేస్తాడు. వీలైతే ఆఫీస్కి 1-2 రోజులు సెలవు పెట్టేస్తాడు. అతను వంట చేస్తే తినాలని కోరిక పుట్టి ఒకసారి రమ్య అనారోగ్యం నటించింది. ఎందుకంటే అతను చేసే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. ప్రేమ అనురాగం పాళ్ళు ఎక్కువగా కలిపి వండడం వల్ల అతని చేతి వంట రుచిగా ఉంటుందని మెచ్చుకుంటుంది. అయితే ఆమె నటన కొద్దిసేపే. తృప్తిగా భోజనం చేశాక తను నటించానని చెప్తుంది. పిచ్చి రమ్మి, నా చేతి వంట తినాలంటే అనారోగ్యం నటించాలా? నువ్వెప్పుడు అడిగినా అప్పుడు చేసి పెట్టనా? నేనెంత గాబరాపడ్డానో తెలుసా? అతని అభిమానానికి కౌగిలిలో కరిగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంది రమ్య. పెళ్ళై 8 ఏళ్లైనా వాళ్ల సంసారంలో ఎటువంటి పొరపచ్చాలు మనస్పర్ధలు చికాకులు లేకుండా చాలా అన్యోన్యంగా గడిచిపోతోంది. మర్నాడిద్దరూ బజారుకెళ్ళి కావలసినవన్నీ కొనుక్కొచ్చారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళి వాళ్ళిద్దరినీ కారులో ఇంటికి తెచ్చాడు రమణ. వాళ్ళొచ్చేసరికి రమ్య అన్నీ సిద్ధం చేసి ఉంచింది. రాత్రి అందరూ సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం చేశారు. ఎప్పుడూ హోంవర్క్ పూర్తి చేసుకుని వేగంగా పడుకునే బుజ్జిగాడు ముసలాళ్ల దగ్గర కూర్చుని వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వాళ్ళు తెచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ అందరితో పాటు తను ఆలస్యంగా పడుకున్నాడు.
హాల్లో రమణ తాతగారు న్యూస్ ఛానల్స్ పెట్టుకుని చూస్తుంటే వాళ్ళ గదిలో అమ్మమ్మగారు ఏవో సీరియల్స్ పెట్టుకొని నిద్ర ముంచుకొచ్చే వరకు చూస్తూనే ఉంది. ఆ విధంగా రాత్రి గడిచిపోయింది. మర్నాడు ఉదయాన్నే కాఫీ చేసి అమ్మమ్మ మాణిక్యమ్మకి ఇవ్వడానికి కప్పు పట్టుకుని ఆవిడ గదిలోకి వెళ్ళింది రమ్య. అమ్మమ్మగారు, ఇదిగో కాఫీ తీసుకోండి అంది. ఇదేమిటి, ఈవిడ అప్పుడే లేచి మొహం కడుక్కొని మళ్ళా పడుకుందేమిటి అని ఆశ్చర్యపోతూ ఊ ఊ అని మూలుగుతూ ఇట్నుంచి అటు తిరిగి పడుకుంది మాణిక్యమ్మ. ఇంతలో ముసలాయన నారాయణమూర్తి ద్వారం బయట నుండి రమ్యను రమ్మని సౌజ్ఞ చేశాడు. అలాగే కాఫీ కప్పుతో వెళ్ళింది. ఎందుకు పిలుస్తున్నాడు చెప్పమా అనుకుంటూ. ఆ కప్పు ఇలా తేమ్మా, పొద్దున్నే నా చేత్తోనే ఇస్తేనే తను కాఫీ తాగుతుంది, ఇంకెవరిచ్చినా తాగదు. మా పెళ్ళైన దగ్గర నుంచి ఇది అలవాటయింది. రమ్య చేతిలో కాఫీ కప్పు అందుకుని లోపలికి వెళ్ళి భార్యను పిలిచాడు. మాణిక్యం, మాణిక్యం, ఇదిగో కాఫీ తెచ్చాను తాగు. ఇప్పటికే పాపం నీకు ఆలస్యమైపోయింది. వెంటనే ఆవిడ లేచి కాఫీ కప్పు అందుకుంది. ఆవిడ కాఫీ తాగి బయటకొచ్చాక నారాయణమూర్తి అలా వాకింగ్ చేసొస్తానని బయలుదేరాడు. అప్పుడు రమ్య ఆవిడ్ని అడిగింది, అతనిస్తేనే కాఫీ తాగుతున్నారు ఎందుకని? అక్కడే ఎదురుగా కూర్చుని పేపర్ చదువుకుంటున్న రమణ అలా అడగకూడదని రమ్యకి సౌజ్ఞ చేశాడు. అది రమ్య అర్థం చేసుకునేలోపు మాణిక్యమ్మ సమాధానం చెప్పడం ప్రారంభించింది. అమ్మాయి, మేమిద్దరం ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యాం. ఉద్యోగస్తులం కాబట్టి ఇంటి పనులు ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. ఏవో సీరియల్స్ చూస్తూ రాత్రి నేను ఆలస్యంగా పడుకునేదాన్ని. ఆయనేవో పుస్తకాలు పేపర్లు చదువుతూ కాస్త వేగంగానే పడుకునేవారు. నేను ఆలస్యంగా నిద్రలేచేదాన్ని. ఆయన తొందరగా లేచి పాలు మరిగించి కాఫీ చేసేవారు. నేను లేచాక కాఫీ అందించేవారు. చాలా కాలంగా ఇది మాకు అలవాటైపోయింది. రమణ సైగల్ని పట్టించుకోకుండా రమ్య మరో ప్రశ్నని సంధించింది. అది సరే, ఇంట్లో అయితే అలవాటు ప్రకారం ఆయన అందిస్తే తాగుతున్నారు. కానీ ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారు కదా, అందరిళ్ళకి వెళ్తుంటారు. అక్కడ కూడా 85 ఏళ్ల తాతగారు మీకు కాఫీ అందిస్తే అందరూ ఏమైనా అనుకోరా? ఏమనుకుంటారమ్మా? మహా అయితే అన్యోన్య దాంపత్యం అనుకుంటారు. అదీగాక ఆయన చూశావు కదా, ఈ వయసులో కూడా రోజూ ఎన్నో కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు. అతనికి ఏ రోగాలు లేవు. తన పనులు అన్నీ హుషారుగా చేసుకుంటారు. అలసట అనారోగ్యం అనేవి ఆయన దరిదాపులకు రావు. నాకు అన్ని రోగాలు ఉన్నాయి. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్. ఒక్కటేమిటి, రోజూ ఎన్నో మాత్రలు మింగుతూ ఉంటాను. ఆ మాత్రలు కూడా వేళపట్టున ఆయనే నాకిస్తుంటారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోగులకి సేవ చేయడంలో తప్పులేదమ్మా అని హితబోధ చేసింది మాణిక్యమ్మ. కొంత తమ దాంపత్యంలాగా అనిపించినా ఏదో తేడా కనిపిస్తోంది రమ్యకి. ఎంత అనారోగ్యమైనా కదలలేని స్థితిలో లేదు. అన్ని పనులు చేసుకుంటున్నది. తన సైగల్ని రమ్య పట్టించుకోవడం లేదని తెలిసి పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తూ వాళ్ల మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు రమణ. మళ్ళా రమ్య ఏదో అనబోతుంటే ఆవిడే అందుకుంది. నీ ప్రశ్నకి పూర్తిగా సమాధానం దొరకలేదు కదూ? మీ ఇంటికొచ్చినప్పుడు మీరిస్తే కాఫీ తాగొచ్చు కదా అని కదూ నీ సందేహం? అలాగే తాగేశాననుకో, రేపు మా ఇంటికి వెళ్తే ఆయనకు అలవాటు తప్పిపోతుంది. అక్కడ తాగేశావు కదా, అలాగే ఇక్కడ కూడా తాగు. స్టవ్ దగ్గర కాఫీ పెట్టాను, వేడి చేసుకుని తాగు అంటారు. అందుకనే ఆ అలవాటు తప్పిపోకూడదనే ఇక్కడ కూడా ఆయనిస్తేనే తాగుతున్నాను. ఆవిడ సమాధానం ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. తన మేనత్త రాధముగుడు సుబ్రహ్మణ్యం జ్ఞాపకానికొచ్చాడు. అతడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు. అయినా ఒక్క పనిలో కూడా భార్యకి సాయం చేయడు. పైగా ఆవిడేదో పనిలో బిజీగా ఉంటే, ఏమే ఉసేయ్, ఆ కబ్బోర్డ్లో నా నోట్బుక్ కలం ఉన్నాయి, తీసుకురా అని కేకేస్తాడు. ఆవిడ ఒక్క క్షణం ఆలస్యం చేసేసరికి, వచ్చావా, ఎంతసేపు ఏం చేస్తున్నావు అని మళ్ళీ అరుస్తాడు. అతను నుంచుని 2 అడుగులు వేస్తే అవి చేతికి అందుతాయి. ఆవిడ వచ్చి అందించి మళ్ళా పనిలో ఉంటే మళ్ళీ కేక, ఉసేయ్, టీవీ రిమోట్ ఎక్కడో పెట్టేశాను, చూసి తీసుకురా, న్యూస్ టైం అయింది వినాలి
ఆ రిమోట్ అతని ఎదురుగానే టీపాయ్ మీద న్యూస్ పేపర్ కింద ఉంది. అది వెదికి తీసుకోవడానికి అతనికి ఎక్కడ లేని బద్ధకం. పాపం రాధత్త అతనిలా ఎన్ని రకాలుగా హింసించినా ఏమీ విసుక్కోకుండా అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది. అలాగే వీధి తలుపుకి 2 అడుగుల దూరంలో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ వినిపిస్తుంది. వెంటనే అత్తని పిలుస్తాడు. ఉసేవ్, ఎవరో వచ్చారు చూడు. రాధ వంటింట్లో నుండి గబగబా వచ్చి తలుపు తీస్తుంది. తీరా ఆ వచ్చినతను మామ స్నేహితుడే. ఒరేయ్ నువ్వట్రా, రారా కూచో, ఏమే ఇద్దరికీ కాఫీలు పట్రా అని పురమాయిస్తాడు. తను వంట పనిలో సతమతమవుతూనే కాఫీలు తెచ్చిస్తుంది. అంతేకాదు, అత్తకి జ్వరం వచ్చి పడుకుంటే ఆ షెల్ఫ్లో పారాసెటమాల్ మాత్రలుంటాయి, ఒక మాత్ర వేసుకుని నీళ్లు తాగు, జ్వరం తగ్గాక లేచి వంట చెయ్యి అని అంటాడే గాని జ్వరం ఎలా ఉందో ఎంత ఉందో చూడడం కానీ, తను మాత్ర ఇవ్వడం కానీ, ఇంటి పనులు చేయడం కానీ ఏమీ ఉండదు. ఆమె లేవలేకపోతే తను ఏ హోటల్కో వెళ్ళి మేసొస్తాడు తప్ప ఆమెకేం కావాలో పట్టించుకోడు. ఈ రకం హింసని శాడిజం అనాలేమో అనుకుంది రమ్య. ఇలాంటి బానిస బతుకులు ఇంకెంతమంది ఆడవాళ్లు అనుభవిస్తున్నారో అనుకుంది దిగులుగా. తన పని మనిషి అప్పలమ్మ సంసారానికి వీళ్ళకి ఏమీ పెద్దగా తేడా లేదనిపించింది రమ్యకి. అప్పలమ్మ పొద్దున్నే లేచి పిల్లలకి మొగుడికి ఇంత వండి పడేసి అందరిళ్లలో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. పనులు చేసుకుని అలసిపోయి మధ్యాహ్నం ఏ 12 గంటలకో 1 గంటకో ఇల్లు చేరుతుంది. తిండి తిని కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటే మొగుడు తాగి ఇంటికొచ్చి నానా హంగామా చేస్తాడు. ఎక్కడా స్థిరమైన ఉద్యోగం దొరక్క పెళ్ళం సంపాదించి తెస్తున్న డబ్బుల్ని లాక్కుని తాగి తందనాలాడుతూ ఉంటాడు. కోడి కూర లేదనో, బొమ్మిడాలి పులుసు వండలేదనో ఏదో నెపంతో పెళ్ళాన్ని తంతూ ఉంటాడు. అయినా ఆమె అన్నీ భరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మొగుడి అరాచకాల్ని రమ్యకి చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి రమ్య ఇలా సలహా ఇచ్చింది. అంతలా నిన్ను హింసిస్తున్నాడు కదా, కొన్నాళ్ళు నీ పిల్లల్ని తీసుకుని మీ పుట్టింటికో బంధువులింటికో వెళ్ళిపో, అప్పుడు వాడే దారికొస్తాడు. ఆనా కూడా చేశానమ్మా, కానీ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి ఏడుత్తూ మరెప్పుడే నాగ తాగను, నన్ను వదిలెళ్ళమాకే అని బతిమలాడుకుంటాడమ్మా. అనందుకే మళ్ళీ వచ్చేసినాను. కొన్నాళ్ళు వల్లకొని బుద్ధిగా ఉంటాడు. కుక్కతోక బుద్ధి యాడికి పోతాది, మళ్ళీ మొదలవుతాది. ఎంతైనా ఆడు నా పెనిమిడి కదమ్మా, ఏదో ఈనాగ బతికెత్తున్నాను అని వేదాంత ధోరణిలో సమాధానం చెప్పింది. ఈ సర్దుకుపోయే మనస్తత్వం ఏమిటో అర్థం కాలేదు రమ్యకి. అందుకేనేమో మన దేశంలో విడాకుల సమస్య చాలా తక్కువగా కనిపిస్తుంది. మగాళ్ళు కానీ ఆడవాళ్లు కానీ విడాకులకు ఒక విపరీతమైన అంతిమ నిర్ణయంగా భావిస్తారు. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని రకాలుగా తగులాడుకున్నా ఎలాగోలా సర్దుకుపోవడమే తప్ప విడాకుల వరకు వెళ్లరు. దీనికి పూర్తిగా వ్యతిరేక పరిస్థితి పశ్చిమ దేశాల్లో కనిపిస్తుంది. మొగుడు నిద్రలో గురకపెడుతున్నాడనో, తన పుట్టినరోజుకి బహుమానం ఇవ్వలేదనో, వారాంతపు సెలవుల్లో ఎక్కడికి తీసుకెళ్లలేదనో ఇలా ఏదో ఒక చెత్త కారణం చూపించి విడాకులు తీసుకుంటూ ఉంటారు. అందుకేనేమో అక్కడ నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు అనే సంస్కృతి బాగా పెరిగిపోయింది. అటువంటి పరిస్థితి మన దేశంలో రాకపోవడానికి ఈ సర్దుకుపోయే మనస్తత్వమే కారణమా? అయినా ఈ 2 రకాల వింత ప్రవర్తనలు విపరీతంగా అనిపించి ఆలోచించే కొలది మనసు వికలమైపోతోంది రమ్యకి. ఈ ఆలోచనలతో తన మనసు పాడైపోకుండా, తమ సంసారం కలుషితం కాకుండా చూసుకోవాలి. ఆమె మొహంలో హావభావాల్ని గమనిస్తున్న రమణ ఆమె సందేహాలకి సమాధానం దొరికి ఉంటుందని తృప్తిగా నిట్టూర్చాడు. కానీ రమ్య బుర్రలో తొలిచేస్తున్న సమస్య 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అవసరమైన కొన్ని చేతులు ఎప్పుడూ కలవకపోవడానికి కారణమేమిటో. మాణిక్యమ్మగారు టీవీ చూడ్డానికి గదిలోకి వెళ్ళిపోయాక రమ్య ముఖ కవళికలు గమనించి ఆవిడ మానసిక స్థితిని నిర్ధారణ చేసుకోవడానికి రమణ అడిగాడు. ఇంతకీ నీ సందేహాలన్నీ తీరినట్లేనా రమ్మి? ఏమిటో అంతా గందరగోళంగా ఉందండి. మా మేనత్త రాధ, పని మనిషి అప్పలమ్మ, ఇప్పుడు అమ్మమ్మగారు
వీళ్ళ జీవితాలను చూస్తుంటే ఇలా ఇంకెంతమంది ప్రవర్తిస్తున్నారో కదా అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజం. వీళ్లే కాదు, వీళ్లకంటే ఘోరంగా ప్రవర్తించేవాళ్ళు కూడా ఉన్నారు. మా కొలీగ్ ఒక ఆయన తన బావుమరిది గురించి చెప్పాడు. అతనెప్పుడూ క్యాంపులు తిరుగుతూ ఉంటాడు. బాగా సంపాదిస్తున్నాడు. కానీ గొప్ప పిసినారి. తను క్యాంప్కి వెళ్ళేటప్పుడు భార్య ఎక్కడ దుబారా చేస్తుందోనని నూనె డబ్బా, పంచదార డబ్బా, పప్పుల డబ్బాలు అన్నిటి మీద అప్పటికున్న సరుకు వరకు మార్కర్తో గుర్తుపెట్టి వెళ్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఎంతవరకు తరిగిపోయాయో చూస్తాడు. ఏమాత్రం ఎక్కువగా తేడా కనిపించిందంటే పెద్ద రాద్ధాంతం చేస్తాడు. ఏం చేస్తాడు? తంతాడా? ఆందోళనగా అంది రమ్య. తన్నడు కాని మాటలతో హింసిస్తాడు. మీ వాళ్ళందర్నీ పిలిచి భోజనాలు పెట్టేస్తున్నావా? తేరగా వస్తున్నాయనుకుంటున్నావా సరుకులు? నీ ఒక్కదానికి ఇంత ఖర్చు ఎందుకైంది? ఇలా మాటలతో ఆమెను ఏడుపించుకు తింటాడు. ఒక్కొక్కసారి ఇంటి బయట తాళం వేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఆమె దగ్గర ₹1 నాణెం కూడా ఉండదు. ఏం కావాలన్నా అతన్ని అడుక్కోవాల్సిందే. ఈ సంఘటనలు వింటుంటే ఆమె మనస్సు మరింత వికలమైంది. ఛీ, వీళ్ళు మనుషులేనా? మనసులో అనుకోబోతూ బయటకనేసింది. కరెక్ట్, మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు, సమర్థించాడు రమణ. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.